ఇప్పుడు ఏజీ అనే ప్రవళికం చెప్పిన హంతకులను ప్రూవ్ చేయబోతున్నాను. నిజంగా ఏజే ప్రవళికని చంపేంత దుర్మార్గుడా? ఈ నిజం ఇవాళ తేలిపోతుందా? చెప్పు, ఎక్కడా చెప్పు. కమాన్ టెల్ మీ. యు స్టూపిడ్. తర్వాత ముందు చెప్పు. అదిగో మీ కార్ని దాటేసేలాడు ఏజీ. ఓవర్. అన్నా ఇక్కడే ఆపనా? ప్లీజ్ 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 నువ్వు వెళ్ళా లాకర్ ని తీసుకోవా? నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. ఓవర్. షట్ అప్. ఇక్కడే దిగండి మొగుడు. ఓవర్. చేతికి చిక్కినట్టు చిక్కి మిస్ అయింది. పోతుంది. నా కళ్ళ ముందే లాకర్ పోతుంది. ఓవర్. వస్తుంది.
మళ్ళీ దరిద్రం నా దగ్గరికి వస్తుంది. ఓవర్. స్టూపిడ్. దారి చెప్పమంటే తుమ్ముకుంటూ కూర్చున్నావు. ఏం చేయను? ఆటో డస్ట్ లోంచి వచ్చింది. మీకు దమ్ముంటే తుమ్మి నాపి చూడు. ఓవర్. సీరియస్గా చెప్తున్నాను, నాకు ఆ లాకర్ ఎలాకలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేనేం చేస్తాను చెప్పను, చేసి చూపిస్తాను. ఓవర్. ఓవర్. అయ్యో, ఇంకా ఓటీపీకి తిట్లు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అరే, సింధు నుంచి నా హాస్పిటల్ నుంచి మందులు అయిపోయి ఉంటాయి. హలో, వస్తున్నాను అన్నా. పోనీ. ఎంటర్ అయ్యావా? ఇప్పుడే వచ్చాను సార్. లోపల నర్సు ఉంటుంది, నేను చెప్పమన్న మాటే చెప్పు. ఓకే సార్. నేను కేస్ షీట్ తీసుకురమ్మంటున్నారు డాక్టర్ గారు. నర్సు ఇంకా అక్కడే ఉందా? వెళ్ళిందా? వెళ్ళింది సార్. కానివ్వు, త్వరగా. నర్సు తిరిగి వచ్చేలోపు ప్రాణం పోవాలి. ఊపిరాడకుండా చేసి చంపేయ్. చంపాలి, 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 చంపాలి. ఎవడ్రా నువ్వు? ఇవాళ బాణం నుంచి తప్పించుకోలేవు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకమని చంపాలనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు పంపించారు నేను? చెప్పు. ఆగరా. నేను కాపాడుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నీ ప్రాణం కాపాడుతాను. ఇక్కడుంటే నీకు రక్షణ లేదని అర్థమైంది. ఆ దేవుడే నన్ను సమయానికి పంపించుంటాడనిపిస్తుంది.
లాభం లేదు. నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. అడ్డు లేకుండా పోవాలి. అంజలిని దక్కించుకోవాలి. కమోన్ కమోన్, ఫోన్ చేయరా. చీరా చీరా చీరా. చెప్పు 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 చెప్పు. చచ్చిందని చెప్పు. లేదు సార్. లేదా? ఏమైంది? చావలేదా? నువ్వు చంపలేదా? నేను చంపే టైంకి ఎవరో బాను అంట ఆవిడ వచ్చింది సార్. అయితే దాన్ని కూడా చంపైపోయావా? లేదు సార్, బాగా అరిచింది. సర్లే, పర్లేదులే. నువ్వేం చేస్తావు? పోతే పోయింది. నువ్వు ఒకసారి వచ్చి కలవరా, నీతో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడతాను. అలాగే సార్. నువ్వు రారా, నీకుంది, నా చేతుల్లో నీకుంది. షట్. అనవసరంగా మిస్ అయిపోయింది. చూసావా, ఎవరో ఎత్తుకుపోతే అనవసరంగా నువ్వు భానుని అనుమానించావు. సెక్యూరిటీ వాడిని నిన్న కూడా చూశాడంట. అంటే నిన్నటి నుంచే వాడు మన ఇంటి మీద సింధుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను? ఒక హంతకుడు నాకు కర్తవ్యం బోధించాడు. ఏంటి హంతకుడేంటి? ఏం జరిగింది? మెడిసిన్స్ కోసం హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళేసరికి ఒకడు సింధుని చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి ట్రై చేశాను, కానీ వాడు నాకు దొరకలేదు. చివరికి తప్పించుకున్నాడు. హాస్పిటల్ స్టాఫ్ ని, మేనేజ్మెంట్ ని అందరినీ పిలిచి జరిగింది చెప్పాను. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా పేషెంట్ ని వదిలేసి వెళ్లిన స్టాఫ్ ని తిట్టి, అక్కడే ఉంటే సింధు ప్రాణాలకు సేఫ్టీ లేదని తీసుకొచ్చేశాను. సడన్ గా ఈ వార్త విని సింధు వాళ్ళ ఆయన డీప్ షాక్ లోకి వెళ్ళినట్టున్నాడు.
ఏమాత్రం స్పందించడం లేదు పాపం. అవును, షాక్లోనే ఉన్నాను. అసలు సింధు మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? నాకు తెలియదు అజయ్. కావాలంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేవాడిని. అక్కడ ఉంటే ట్రీట్మెంట్ జరిగేది కదా. అవే మెడిసిన్స్ నేను ఇస్తాను కదా. అంటే నా బాధ్యతలు దక్ష కప్పచెప్పారు. ఇప్పుడు నేను ఖాళీ కాబట్టి సింధుకు నేను కేర్ టేకర్గా ఉంటాను. నీకు నిన్ను చూసుకోవడమే చేత కాదు, ఇక సింధు నేను చూస్తావు? పోని చిత్ర, నువ్వు చూసుకో అమ్మా. మేకప్ కోసం గంటలు గంటలు అద్దం ముందు గడపడం మానేసి నువ్వే సింధుని చూసుకో అమ్మా. ఎవరూ చూసుకునక్కర్లేదు జయమ్మ. సింధు బాధ్యత నాది. ఇక నుంచి ఈగ వాలనివ్వను. కంటికి రెప్పలాగా చూసుకుంటాను. ఇందరు ఉండి సింధుని హాస్పిటల్లో అనాథలాగా వదిలేయడం నాకు నచ్చలేదు. ఇలాంటప్పుడే కదా మనిషికి మనిషి అవసరం. నువ్వు అన్నిట్లోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టే సింధు విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. ఇక్కడ ఒక మనిషి ప్రాణం. ఆ ప్రాణం నిలబెట్టడానికే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ ప్రాణం కాపాడడానికే నేను కేర్ టేకర్గా ఉంటాను. సింధు బ్రతకాలి, నోరు విప్పి మాట్లాడాలి. ఈ భాను తాహతకు మించిన బాధ్యత నెత్తిన వేసుకుంది అజయ్. మంచి ఆలోచన చేయటం నేరం కాదు. భాను ఉద్దేశం మంచిదైనప్పుడు మనం కాదనకూడదు దక్ష. చూద్దాం, ఇదైనా భాను వల్ల అవుతుందేమో. ఒక మనిషి అవయవాలేమీ పని చేయకుండా ఒక వస్తువులా పడుండటం అనేది ఎంత నరకమో నేను ఊహించగలను. ఈ నరకం నుంచి తొందరగా నీకు విముక్తి దొరుకుతుంది. ధైర్యంగా ఉండు. నువ్వెప్పటిలా లేచి తిరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. హాస్పిటల్లో ఉంటే బద్రి నేనేదైనా చేస్తాడనే భయంతోనే ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ నేనున్నాను. నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాను. ఏడవకు. ఈ కన్నీళ్లకు కారణమైన మనిషిని జీవితాంతం ఏడ్చేలా చేసే రోజు దగ్గరకొచ్చింది. నా భార్యకేదో హామీ ఇస్తున్నట్టున్నావు. చూడు కేర్ టేకర్, నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నట్టున్నావు. సింధు స్పృహలోకి వస్తుందని, నా గురించి చెడుగా చెప్తుందని, ఏజే నన్ను అరెస్ట్ చేయిస్తాడని, అప్పుడు నీ చెల్లిని ఇంకొకడికిచ్చి పెళ్లి చేద్దామని ఏవేవో కలలు గంటున్నట్టున్నావు. అవునా? అవి కలలు కాదురా, జరగబోయేవి అవే.
నువ్వు భ్రమలోనే ఉండు. ఆ భ్రమలో ఉన్నంతకాలం రిలాక్స్ అయిపోతావు. ఈలోపు అంజలిని నేను పూర్తిగా నా గ్రిప్లోకి తెచ్చుకుంటా. పర్మనెంట్గా నేనంటే పడి చచ్చేలా చేస్తా.